నిత్యం పస్తులే పసిబిడ్డల ఆకలి కేకలు ఆఫ్రికా దేశాల తర్వాతి స్థానంలో భారత్ టెలిగ్రాఫ్ అధ్యయనంలో వెల్లడి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ వృద్ధి సాధిస్తుందని, పేదరికం తగ్గిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రగల్భాలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఆకలి సూచీలో భారత్ స్థానం క్రమంగా క్షీణిస్తుంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి. 6 నెలల నుంచి 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 5.9 మిలియన్లు అంటే 59 లక్షల మంది 24 గంటల పాటు పస్తులే ఉండే పరిస్థితి దేశంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కుటుంబ నమూనా సర్వేలో వెల్లడైందట. ఇది చాలా దారుణమైన విషయం. 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 6 నెలల నుంచి 23 నెలల వయసు గల పసిపిల్లల్లో 5.9 మిలియన్లు అంటే 59 లక్షల మంది చిన్నపిల్లలు, 6 నెలల నుంచి 23 నెలల పిల్లలు అంటే 2 సంవత్సరాలన్నర కూడా కాని పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆకలితో 24 గంటలు కూడా తిండి లేని పరిస్థితుల్లో పస్తులు పడుకునే పరిస్థితి 59 లక్షల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. పేదరికం ఏ స్థాయిలో ఉంది మోదీ ప్రభుత్వంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా టెలిగ్రాఫ్ అనే ఒక స్టడీలో అధ్యయనంలో తేలిందట. దానికి సంబంధించి నిత్యం పస్తులైన ఒక వార్త రాసింది, చిన్నపిల్లల ఫోటోనేసి. ఇది చాలా విచారకరమైంది. ఎందుకంటే 6 నెలల పసిపిల్లలకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో భారతదేశం ఉందంటే, పస్తులు వండుకోవాల్సిన పరిస్థితుల్లో భారతదేశం ఉందంటే, భారతదేశం యొక్క పరిపాలన ఇటుపోతుంది. భారతదేశం నిత్యం మేము అట్టడుగు వర్గాల కోసం ఉన్నారు. ప్రతి పార్టీ చెప్పింది, ప్రతి పొలిటికల్ పార్టీ చెప్పేది అది. అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల కోసం మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, పేదరికం తగ్గించినాం, జీడిపి పెంచినాం, ఇదేదో అదేదో మన్ను మశానం అని చెప్తారు. అవన్నీ ఎదిపోయినా పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని పరిస్థితుల్లో 24 గంటల పస్తులు ఉండే పరిస్థితుల్లో చిన్నపిల్లలు 6 నెలల పిల్లల కానుంచి 23 నెలల పిల్లలు పస్తులు ఉండే పరిస్థితిలో ఉంది అంటే ఇక భారతదేశం యొక్క పరిపాలన ఏంది, పరిపాలన ఫలితాలు ఏంది, ప్రజాస్వామ్య యొక్క ఫలితాలు ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా విచారకరం. అన్ని రాజకీయ పార్టీలు దీని మీద సీరియస్గా ఆలోచించాలి. పసిపిల్లలు పస్తులు ఉండే పరిస్థితి ఉంటే సిగ్గుతోని తలదించుకోవాలి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు. ఇది చాలా సీరియస్ విషయం. టెలిగ్రాఫ్ అనే అధ్యయన సంస్థ అధ్యయనాలు తేలింది. ఇది ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అన్ని రాజకీయ పార్టీలు దీని మీద దృష్టి పెట్టాలి. ఆకలితో పస్తులు ఉండే పరిస్థితి, పసిపిల్లలు ఉండటం అనేది దేశానికి మంచిది కాదు.